కనువే సజీవయాగముగా నలిగిన మనసే బలియాగముగా నా కనువే సజీవయాగముగా నలిగిన మనసే బలియాగముగా అర్పించెదను ప్రభుని సన్నిధిలో అర్పించెదను ప్రభుని సన్నిధిలో అర్పణంగీకరించుము ప్రభువా నా కనువే సజీవయాగముగా నన్ను నేను నలుగగొట్టుకొనుచు ఓ మనవ్యమౌదును నిరంతరము నన్ను నేను నలుగగొట్టుకొనుచు ఓ మనవ్యమౌదును నిరంతరము నీ వాగ్దానము ప్రభువా నీ వాగ్దానము ప్రభువా నీ సాక్షిగానే జీవింతును నా కనువే సజీవయాగముగా నలిగిన మనసే బలియాగముగా నా కనువే సజీవయాగముగా నీ కొరకేనే జీవింతును నీ కొరకేనే మరణించెదను నీ కొరకేనే జీవింతును నీ కొరకేనే మరణించెదను నీవు లేని నా బ్రతుకే వ్యర్థము నీవు లేని నా బ్రతుకే వ్యర్థము నా సర్వము నీవే నా ప్రభువా నా ప్రభువా నా కనువే సజీవయాగముగా నలిగిన మనసే బలియాగముగా నా కనువే సజీవయాగముగా నా కాపరిగా నన్ను మేపుమా నా ప్రాణమునకు సేదదీర్చుమా నా కాపరిగా నన్ను మేపుమా నా ప్రాణమునకు సేదదీర్చుమా కనుపాపగా నన్ను కాయుమో ప్రభు కనుపాపగా నన్ను కాయుమో ప్రభు నీ రెక్కల నీడలో నన్ను దాయుమా నా కనువే సజీవయాగముగా నలిగిన మనసే బలియాగముగా అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో అర్పణంగీకరించుము ప్రభువా అర్పణంగీకరించుము ప్రభువా నా కనువే సజీవయాగముగా నలిగిన మనసే బలియాగముగా నా కనువే సజీవయాగముగా చిన్న ప్రార్థన చేయి నీళ్ళ కోసం. మైక్ లేకపోతే పైపు మన గురించి చిన్నది ఒకటే సార్. నీళ్ళు అయిపోతుంది. క్లిక్ అవుతుంది. పైపు తెలిసి మాకు మోటార్ ఈ పైప్ ముందు తెలిసి ఆ పైప్ తెలిసి మోటార్ మోటార్ తీయదు చూడు పైప్
పైకి నా చేతి ఈనిచ్చి బాటిల్ బాటిల్ లోపల బాటిల్ ఆన్ చేయకో తీసుకో నేను ఆడలేదు ఎట్లా తొందర పెగ్గు కింద ఉంది నాయన అదేం కాదు కానీ బాబు కొత్త ఏం కాదు వదిలేసి దాన్ని చెప్పిన మరి ప్రభు పాప క్షమాపణ నిమిత్తం ఆయన నీ పాపం గురించి మరణించాడని నమ్ముతున్నావా? ఆయన పంపించిన పరిశుద్ధాత్మ ఈ మన మధ్యలో ఉండి నిన్ను నడిపిస్తుంది నమ్ముతున్నావా? సంఘం ఎదుట దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తావా? మరి నువ్వు చెప్పిన మాటను బట్టి నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి సంఘం ఎదుట మీరు ఒప్పుకోలను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. ఇప్పుడు పాట పాడండి పాట పాడండమ్మా. ఆయనకు అమ్మా అమ్మా బెడ్షీట్ అవసరం లేదులే పైకి రాని అబ్బాయిని అన్నా ఎవరన్నా అన్నా కొంచెం ఆడ నుంచి రెండో వాళ్ళు సాకర్ రా నీళ్ళు మళ్ళీ మీరు హైట్ ఉండదు నీళ్ళు తగ్గుతాయి కదా పిల్లలు ఎందుకు చూడు శేఖర్, ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఆయన బోధ విని ఆయన చిత్తానుసారంగా నీ జీవితాంతం బ్రతుకుతావా? సంఘం యొక్క సహవాసంలో నమ్మకంగా జీవిస్తావా? సంఘం ఎదుట దేవుని ఎదుట నువ్వు చేసిన ఒప్పుకోలను బట్టి తీర్మానం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామం నీకు బాప్తిసం. ఆమేన్. ఎవరు? బాబ్జీ, జితేంద్ర, అబ్బాయిలు రండి. ఒక్కొక్కరు రండి. వాళ్ళు వచ్చినప్పుడు పాట పాడండి అమ్మా. అవునే సరే పాట ఏం చేస్తున్నారు మీరు? అన్నా గట్టి చెప్పమా, వాయిస్ గట్టిగా. మళ్ళీ ఎక్కువ ఇస్తే పాడుకో. జితేంద్ర, నువ్వు ప్రభువైన యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడికి అంగీకరించావా? అంగీకరించాను. ఆయన నీ పాపముల గురించి ఈ లోకానికి ఏతెంచి రక్తము చిందించి పాపము నుంచి నేను విడిపించాడు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఇక మీదట పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవిస్తావని ఒక తీర్మానం తీసుకున్నావా? తీసుకున్నాను. యేసు క్రీస్తుకు సాక్షార్థంగా నీ బ్రతుకును ఉంచుకుంటావా? ఉంచుకుంటాను. సరే, సంఘం ఎదుట దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోలను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం నీకు బాప్తిసం.
ఇప్పుడు పాడొచ్చు పాట. పాడండి అట ఎప్పుడు తమ్ముడు పాట పాడండి ఇంత ఉండం కదా ఆనందం ఉండాలి ఈ రోజు ఇక్కడ ముందుకు ఎందుకంటే ఇక్కడ ఎత్తుకుంటాం కాబట్టి బాబ్జీ, నీ పేరే పేరు పూర్తి పేరు? బాబ్జీ, ప్రభువైన యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? అనగా ఆయన నీ పాపముల గురించి ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి పాపం నుంచి నిన్ను విడిపించిన రక్షకుడు అని ఒప్పుకుంటున్నావా? తిరిగి లేచిన తర్వాత యేసు క్రీస్తుకు సాక్షార్థకరంగా నీ బ్రతుకును ఉంచుకుంటావా? కుటుంబంలో, సంఘములో, సహవాసంలో, ప్రతి విషయంలో దేవుని చిత్తానికి, దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా నిన్ను నీ బ్రతుకును మార్చుకుంటావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుని ఎదుట, సంఘం ఎదుట నీ యొక్క ఒప్పుకోలును బట్టి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఆమేన్. బలిపీఠముపై బలియార్పణగా బలిపీఠముపై బలియార్పణగా నీకర్పించి స్తుతి పాడెదను, నీకర్పించి స్తుతి పాడెదను. స్తుతికి పాత్రుడా స్తోత్రుడా, స్తుతికి పాత్రుడా స్తోత్రుడా. లేపటప్పుడు నైసి ప్రభువైన యేసు క్రీస్తును, నైసి సెకిన ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించాను. ఆయన నీ పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి పాపము నుంచి నిన్ను విడిపించి పునరుద్ధాన క్రీస్తుని నీ హృదయం ముందు విశ్వసించుచున్నావా? విశ్వసించుచున్నాను. బాప్తిసం పొందిన తర్వాత సాక్షార్థకరంగా నీ బ్రతుకులో సరైన జీవితం కలిగి, నమ్మకమైన జీవితం కలిగి జీవిస్తావా? జీవిస్తాను. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా సాక్షిగా నువ్వు నిలబడతావా? నిలబడతాను. నీ యొక్క ఒప్పుకోలును బట్టి, సంఘం ఎదుట, దేవుని ఎదుట నువ్వు తీసుకున్న తీర్మానం బట్టి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఎవరు? రేవతి నమ్మ పేరు రేవతి, ప్రభువైన యేసు క్రీస్తును నీవు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావా? అంటే ఆయన నీ పాపం నిమిత్తమై ఈ లోకానికి వచ్చి నీకోసం మరణించి నిన్ను పాపం నుంచి విడిపించి నీకు రక్షణ అనుగ్రహించి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తుని నువ్వు నమ్ముతున్నావా? ఇక మీదట జీవించేది నీవు కాదు, క్రీస్తు కొరకే నువ్వు బ్రతుకుతావా?
నీ సాక్ష్యం దేవుని మహిమార్థమై ఉండినట్లుగా నువ్వు జాగ్రత్త పడతావా? నువ్వు చెప్పిన మాటను బట్టి, తీసుకున్న తీర్మానాన్ని బట్టి, సంఘం ఎదుట, దేవుని ఎదుట నీ ఒప్పుకోలును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మను వేస్తామా? ఏం పేరు? కావ్య కదా? కావ్య, ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? అన్ని పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి పాపం నుంచి నిన్ను విడిపించి రక్షించుటకు రక్షకుడిగా వచ్చాడని, పునరుద్ధానుడై లేచాడని నమ్ముతున్నావా? సంఘ సహవాసంలో, కూడికల్లో నమ్మకంగా వచ్చి పరిచర్యలను నమ్మకంగా నువ్వు జరిగిస్తావా? దేవుని యొక్క సంకల్పం నీ చిత్తంలో ఉన్నదాన్ని బట్టి, ఆయన చిత్తంలో ఉన్నదాన్ని బట్టి దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటావా? నువ్వు తీసుకున్న ఒప్పుకోలను బట్టి, తీర్మానాన్ని బట్టి, సంఘం ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకోలను బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క స్త్రీ యొక్క యేసు క్రీస్తు నామాన్ని బాప్తిసం ఇస్తున్నా. ఓకే, వినండి. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి పాపము నుంచి మనం విడిపించి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి రాబోతున్నాడు. అలా నమ్మి విశ్వసించిన వాళ్ళు ఎవరైనా ఉంటే సమయం లేదు. ఇక మీదట క్రీస్తు కోసం బ్రతకాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాప్తిసం తీసుకోవడానికి అర్హులు. ఇది సువార్త ప్రకటిస్తున్నాం. ఇంకా ఎవరైనా మారు మనసు పొంది క్రీస్తు కోసం బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు పేరిట బాప్తిసానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒక 2 minutes 1 minute మీకు టైం ఇస్తాం. ఎవరైనా నిర్ణయం తీసుకుంటే నీళ్ళలోకి దిగవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం. ఎవరైనా ఇంకా నేను బాప్తిసం తీసుకొని క్రీస్తు కోసం బ్రతుకుతానని అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి రావాల్సింది కోరుచున్నాం. ఎవరైనా ఉన్నారా? ప్రేరేపణ కలిగిన వాళ్ళు, దేవుని యొక్క నడిపింపుని కలిగిన వాళ్ళు, చివరి దినాలు రాకడ గడిప అతి సమీపంలో ఉంటున్నగా బాప్తిసం తీసుకున్నవాడే పరలోక రాజ్యానికి అర్హుడు. క్షమాపణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. సరే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు స్తోత్రములు నాయన, పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమా తండ్రి, నానా ఈ ఘనమైన ఈ బాప్తిస్మ చారిత్రములు నీ కృప తోడుగు ఉంచి నిజముగా ప్రభా ఈ దినం ప్రభా ఇంతమందిని ఆయన అనుకునే రీతిలో ఈ యొక్క ప్రభా బాప్తిస్మకు సిద్ధం చేసిన పరలోకముల తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు చిత్తమైతే మరి ఒక తరుణాన్ని ఇవ్వండి. ఈ దినము ప్రభా ఇదిగో బాప్తిసం తీసుకున్న ప్రతి బిడను ప్రభా నీ చేతులు పెడుతున్నాను ప్రభా. వాళ్ళు యథార్థంగా భయభక్తి కలిగి ఒకవేళ తీర్మానం తీసుకుని ఈ రోజు నాయన నీ రక్తములో కడగబడిన బిడ్డలు ప్రభా తిరిగి వారు ఎప్పటికైనా పాపము తట్టు చూడకుండా, పాప ఆలోచన లేకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల వలకొంచండి. యవన బిడ్డలు ప్రభా వారి పాదాలు తొడ్డ లేకుండా నీ జ్ఞానం ఇవ్వండి, నీ బుద్ధిని ఇవ్వండి, నీ వివేకం ఇవ్వండి. వారి బుద్ధి వారి జ్ఞానం ఉపయోగించుకుంటే ఈ లోకములో నిలబడలేరు కనుక పరలోక తండ్రి
నీ యొక్క వివేకం అనేది, నీ జ్ఞానం వివేకం కలగజేసి నీ పరిశుద్ధాత్మ కాపుదలిచ్చి వాళ్ళు ఎక్కడికి రాకపోగొట్టున్నప్పుడు ఆయన ఎటువంటి స్నేహితులు వాళ్ళ స్నేహితం చేయాలని కూడా వారికి బయలుపరిచి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభాని కాపాడి అయినా ఇది ఇంత పవిత్రమైన ప్రభ నీ దాసుడు ప్రయాసపడి నిజముగా ప్రభ నీ లేఖనాల ప్రకారముగా ఒప్పింతము చేసి వాళ్ళు నిత్యముగా విని వదిలిపెట్టుకొని ఈ రోజు నీ రక్తంలో కడగబడి నీ బిడ్డలు ప్రభా ఇప్పుడు వారిని నీ చేతులు పెడుతున్నాను. నీ దీవెనాలు నీ ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లవరకు దయచేసి ఈ కార్యక్రమం ఆది అంతములో మీరు ఉన్నందుకై నీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు నామములో అది నేముగా ప్రార్థిస్తున్నాను పరలోక మా తండ్రి. మహోన్నతుడా సర్వాధికారి జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఆనందం తండ్రి, ఈ రోజు పరలోకంలో నిత్యానందం సంతోషం కలుగుటకు కారణమైన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తారు. వారు ఒక పాపాలను ఒప్పుకొని తండ్రి మీరే దేవుడని మీరే రక్షకుడని హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకున్న విధానాన్ని బట్టి తండ్రి నీ నామంలో బాప్తీసం వారు పొంది ఉండగా యేసు నామముల వారు బాప్తీసం పొంది ఉండగా తండ్రి ఇక మీదటి వారు నీ బిడ్డలని ప్రకటిస్తూ సంఘ సభ్యులను ప్రకటిస్తూ ఆయా సంఘ ఆయా సమాజంలో వారికి ఒక స్థానం ఉంది ఆ ప్రభ మీ శరీరంలో ఒక భాగమని వారు ప్రకటిస్తూ ప్రభా అయా ప్రభా నీవే వారి పక్షాన ఉండి అయా ప్రభా ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదంతో నింపి బలపరిచి ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు నీళ్లు పుష్కలంగా ఉంటుండగా అయా ప్రభా వారిని ఆయుధపరచు సిద్ధపరచమని కోరుకుంటూ ఇది మొదలుకొని నీ కృప నీ కరుణ నీ తోడు నీ కాపుదల అయా ప్రభా బిడ్డలకు తోడుగా ఉంచి నాయనా మీరే నడిపించి నీ నామ మహిమార్థమై సాక్షార్థమై వాళ్ళ బ్రతుకులను తీర్చిదిద్ది ఉపయోగించుకోమని కోరుకుంటూ ఈ ఉదయకాల దీవుతో నింపి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం బాప్తీసం తీసుకున్న బిడ్డలకును సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. మీతో వాళ్ళందరూ లోపల కూర్చోండి. వచ్చిన వాళ్ళు బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూర్చోండి.